జనసేన పొత్తుల్లో భాగంగా 24 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్సభ స్థానాలు ప్రకటించడం జరిగింది. ఇది తొలి జాబితా. మళ్ళీ జాబితాలో ఎన్ని వస్తాయి అనేది మనం చర్చించక ముందు కొంతమంది దుష్ప్రచారం మొదలుపెట్టారు. ముందుగా పేటీఎం కుక్కలో ఇది హడావిడిగా ఇప్పుడు అకౌంట్లో డబ్బులు ఎక్కువ పడాలి కాదు ఇంకెక్కువ మరుగుతాయి. దీన్ని జనసేన సానుభూతి పరులు జన సైనికులు నిరుత్సాహపడకండి. ఎందుకంటే ఇది ఫస్ట్ లిస్టే. పోనీ మనం అనుకుందాం లేదు మనకు 24 వస్తున్నాయి అని అనుకున్నాం. మనం ఇప్పుడు 0 నుంచి 24కి 24 కొట్టే దమ్ముందా అది కొట్టి చూపిద్దాం. అంతే తప్పితే నిరుత్సాహపడకూడదు. ఎందుకంటే మనం రాజకీయాల్లో మళ్ళీ మనం ఇప్పుడు గనక డివియేట్ అయిపోయితే గనక మళ్ళీ ఈ జలగడే వస్తాడు. ఇక రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా కాదు, ఇక అప్పుల్లో ఆల్రెడీ కూరుకుపోయి ఉన్నాం. రోడ్లు సరిగ్గా లేవు, ఉద్యోగాలు లేవు. ఇంకా నీ ఇంట్లోకి వచ్చి కూర్చొని ఇది కూడా నాదే, నేను ప్రభుత్వం ఉన్నా, నువ్వు బయటికి పో అంటే ఏం చేస్తావు? ఒకసారి ప్రతి ఒక్కరు ఆలోచించాలి, కామన్ పీపుల్. అంతేగాని పవన్ కళ్యాణ్ గారి డిసిజన్ తప్పు అనుకోవడం వాటికి అది పొరపాటే. ఎందుకంటే మన ఈ 4.5 సంవత్సరాల్లో మనం జనసేనకి ఎంత నిలబడ్డాము, ఎన్ని కార్యక్రమాలు చేసాము, ఎంతమందిని మనం జనసేనలోకి తీసుకురాగలిగాం అనేది ఒకసారి ప్రతి ఒక్కరు ఆత్మ పరిశీలన చేసుకొని మీరు విమర్శించండి. అంతే తప్పితే ప్రాక్టికల్గా ఆలోచిస్తే మనం ఎన్ని గెలుస్తాము అన్న అది అధినాయకుడికి తెలుసు. అంటే మనం ఎంత చాప ఉందో అంతే విస్తరిద్దాం. ఓకే, ఇన్నిటికీ మనం గెలిచి లోపలికి వెళ్దాం. దాని తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఏది మళ్ళీ పంచాయతీలు ఉన్నాయి, ఎంపీటీసీలు ఉన్నాయి, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ఇవన్నీ మనం గెలిచి ఇంకా ముందుకెళ్దాం అడుగడుగున. అంతేగాని ఒకటేసారి నేను ఏంది హిమాలయ పర్వతాన్ని ఎక్కలేరు, ఒక్కొక్క మెట్లు ఎక్కుకుంటూనే వెళ్ళాలి. రెండవది కావిడి మోసేవాడికి తెలుస్తుంది ఆడు బరువు, అంతేగాని పక్కన నడిచేవాడు ఇక్కడికి ఏం తెలియదు. అర్థమైందా? నువ్వు కూడా మోస్తే నీకు తెలుస్తుంది. ఇప్పుడు అధినాయకుడు ఆయన డిసిజను ఇంతమందిని తీసుకెళ్దాం అనుకుంటున్నారు. వాళ్ళందరిని తీసుకెళ్దాం. మనం ఫస్ట్ ఆ కామెంట్లు ఇవి పెట్టే ముందు మనం ఫస్ట్ ఆలోచించండి, ఆలోచించి మాట్లాడండి. మనం మోయగలుగుతున్నామా లేదా, లేకపోతే మనం ఆ మోసేవాడికి సపోర్ట్ ఇద్దాం. ఇది ఆలోచించండి. జై జనసేన.